ప్రపంచం అంతా ఏమని నమ్ముతున్నారు? క్రైస్తవులు, ముస్లిమ్స్, ఇజ్రాయెల్ పీపుల్ వీళ్ళందరూ ఒకే దేవుని కొలుస్తున్నారని అనుకుంటున్నారు. ఈ పాస్టర్ గారు కూడా కరెక్ట్గా ఏమన్నారు తెలుసా? ఇదిగో ముస్లిమ్స్ క్రైస్తవులు ఒకటే, ఎందుకంటే వాళ్ళిద్దరు దేవుడు ఒకటే, ఏం తేడా లేదంటే ఏం తేడా లేదు, ఇందులోనే ఉండు నువ్వు అందులోనే ఉండు అంటున్నాడు. ఇలాంటప్పుడు చర్చిలో ఉన్న ప్రజలు ఎంతకంటే ఈజీ ఏంటో తెలుసండి భక్తి? ఇస్లాంలో ఉండడమే. పాపం అనే కాన్సెప్టే లేదు, పశ్చాత్తాపం అనే కాన్సెప్టే లేదు. ఈ పాస్టర్ గారు అలా చెప్తే చర్చలు ఎందుకు కూర్చోవాలి జనాలు? ప్రతిసారి పాపభీతితోని, పవిత్రత, పరిశుద్ధత, పాపంతో పోరాడడం, ఈ కాన్సెప్టే ఉండదు ఇస్లాంలో. ఇదే 5 విషయాలు నువ్వు నమ్మేవంటే నువ్వు దేవుని పిల్లడు అయిపోయాడు. ఏంటంటే ఖురాన్ మాత్రమే దేవుని ఫైనల్ మెసేజ్, మన మహమ్మద్ ఆయన మాత్రమే దేవుని యొక్క చివరి ప్రవక్త. తర్వాత రోజుకి 5 సార్లు నమాజ్ చేయడం, జీవితంలో ఒకసారి అక్కడికి వెళ్ళి కలవడం, ఏది ఆ మక్కాకు వెళ్ళడం, సున్నతి, ఇవి భక్తి, పరిశుద్ధత, సేవ, అవన్నీ లేవు ఈ 5లో. ఈ 5 మాత్రమే. జీవితానికి ఎంత ఫ్రీడమ్ ఉందో చూడండి. కానీ ఈ క్రైస్తవ జీవితంలో నువ్వు క్రియలోనే కాదు, నీ ఊహల్లో, ఆలోచనలో కూడా పాపం ఉండకూడదు అనేది దేవుని యొక్క సీరియస్ ఆబ్లిగేషన్. నీ ఆలోచనల్లో, నీ ఊహల్లో పాపం ఉన్నా కానీ దేవునికి నచ్చదు. నేను బయటికి చేయట్లేదు కదా ప్రభువా, బయటికి చేయట్లేదు, కానీ ఇక్కడ ఎలా ఉంది? అది చాలు, నీకు నేనేం చేయలేను, నువ్వు అడుగుతుంది అవ్వలేను. ఎందుకంటే నీ హృదయం స్టిల్ నా ముందు బాగలేదు, నీ ఆలోచన బాగలేదు, నీ చూపు బాగలేదు. చేతల్లో క్రియ ఎంతో, హృదయంలో ఆలోచన కూడా దేవుని దృష్టికి సమానం. అవకాశం లేదు కాబట్టి బయటికి చేయట్లేదు, అవకాశం ఉంటే బయటకు కూడా చేస్తాం. ఎక్కడ ఉన్నది? దొరికిపోతాం కాబట్టి బయటికి చెయ్యం. దొరకం అని అంటే ఎక్కడ ఏది ఉందో మనం బయటకు కూడా అవే చేస్తాం. అవకాశాలు రాలేదు కాబట్టి అలా చేయలేదు, అవకాశాలు వస్తే అందరం అదే చేస్తాం. ఇది క్రైస్తవుల యొక్క పరిస్థితి. దేవుడు ఎందుకు ఇవ్వడు, ఎందుకు చేయడు అంటే ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన ప్రేమ కనికరాలు లేనివాడు కాదు. దేవుడు ఏంటి ఎంతకాలం అయినా ఏమీ చేయట్లేదు అని అనుకుంటున్నా ఏదైనా ఒక విషయంలో యవనస్తులు కానీ ఎవరైనా కానీ అనుకుంటే కాదు, ఆయనే మారిపోలేదు, మనం మారట్లేదని మనం అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ప్రతిదానికి దేవుడు సమయాన్ని కూడా నిర్ణయించాడు, సమయంలోనే జరుగుతాయి. మనం అంతకుమించి ఏం చెప్పడానికి వీల్లేదు.